నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుని అనుగ్రహం అందరిపై ఉండి మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన యొక్క ఈ క్షేత్రంలో జరిగేటువంటి విశేషాన్ని మనం చెప్పుకుందాం. మే 16వ తేదీ వైశాఖ అమావాస్య ఒక అద్భుతమైనటువంటి రోజు. మనకి ఎన్నో పరిహారాలు ద్వారా సమస్యలను తొలగించేటువంటి రోజు. ముఖ్యంగా ఆ రోజు శనీశ్వర జయంతి. శనీశ్వరుని గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. ఆయన ఎంత మనకి తోడుగా ఉంటాడో అంతే విధంగా ఇబ్బందులకు కూడా గురవుతూ ఉంటాం. అంటే ఏమిటి? పనుల్లో కాస్త ఆలస్యాలు జరుగుతూ ఉండటం, ఎదుటి వ్యక్తులు కలిసి రాకపోవటం, అలాగే ఎవరైనా సరే మన ఆరాన్ని బ్లాక్ చేయటం, దీనివలన అనేకమైన సమస్యలు. వివాహం కావలసిన వారికి వివాహ సమస్య, ఉద్యోగం కావలసిన వారికి ఉద్యోగ సమస్య, ప్రమోషన్లో ఎవరో ఒకరు వచ్చి ఆటంకపడటం, ఇలా అనేక రకాలుగా ఇటు వ్యాపారాలు కూడా నడక సాగుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు ఏలినాటి శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, అష్టమ శని ఉన్నా ఏం చేయాలంటే ఆ శనీశ్వర జయంతి రోజు మన క్షేత్రంలో ప్రదోష వేళలో శని భైరవ రక్ష పాశుపత హోమం జరుగుతుంది. శని భైరవ రక్ష పాశుపత హోమం జరుగుతుంది. ఆ హోమంలో మీరందరూ పరోక్షంగా పాల్గొన్నట్లయితే తప్పకుండా మీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది లభిస్తుంది. ఈ హోమంలో పాల్గొన్న వారికి మీ గోత్రనామాలు అందించబడతాయి. అలాగే ప్రసాదం కూడా మీకు పోస్టల్ ద్వారా అందుతుంది. మరొక విషయం ఏమిటి అంటే శని సేవను కోరుతారు. అందువలన శనీశ్వరుని యొక్క జయంతి రోజు మనం ఎంత సేవ చేస్తే, అంటే ఏమిటి, ఆయనకి ఇష్టమైనటువంటి నువ్వులు కలిపినటువంటి నువ్వుల పౌడర్ కానీ ఆ పదార్థాన్ని అనాథలకు కానీ వృద్ధులకు కానీ, అంటే వృద్ధానాథులకు వికలాంగులకు కానీ పెట్టాలి. మన క్షేత్రంలో ఈ ఏర్పాటు చేస్తున్నాం. మన దగ్గరే బిడ్డలు ఉన్నారు, మీ అందరికీ తెలిసిందే. అందువలన అన్నప్రసాద సేవ కూడా ఆ రోజు జరుగుతుంది. మీ అందరి కోసం, ఎవరైతే పాల్గొంటారో వారందరి కోసం ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు అమావాస్య హోమం అని చెప్పి మీరు టైప్ చేసి పెట్టినట్లయితే తప్పకుండా వివరాలు తెలియజేయబడతాయి. అందరూ పాల్గొనండి, స్వామి యొక్క ఆశీస్సులు పొందండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. అందరూ మన ఛానల్ని లైక్ చేయండి. మీరు వీడియోలు చూస్తున్నారు, మీరు ఎన్ని లైక్లు ఇచ్చినట్లయితే అంత ప్రోత్సాహంగా ఉంటుంది. మన క్షేత్రంలో ఉన్నటువంటి హారతులు ఎన్నో నేను మీకు అందిస్తూ ఉన్నాను. మీరు లైక్ చేయటం ద్వారా ఇంకా అద్భుతాలు మీకోసం నేను చేయటానికి ముందుకు వస్తాను. అలాగే 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మీనరాశి. మే 1 నుంచి 15 వరకు మీనరాశి వారికి ఎలా ఉంటుంది? మీకు అలా వెళ్తున్న కొలది మంచి జరుగుతుంది, చెడైతే జరిగిపోదు. నిదానంగా ఉండాలి. ఎందుకంటే ఏలినాడు శని ప్రభావం మీకు జన్మంలో సంచరించడం వల్ల చాలా సమస్యల గురించి గట్టిగా ఆలోచించాల్సి వస్తుంది. కాకపోతే శనీశ్వరుని యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఆయన్ని ఆరాధించటం వలన, ఆయన గురువైనటువంటి కాళభైరవుని ఆరాధించటం వలన ఆయన బ్లెస్సింగ్స్ ఉండి పరిష్కార మార్గాలు కూడా మీరు కనుగొనే స్థితి అయితే ఉంటుంది. అలాగే గత అనుభవాలు కూడా మీకు ఉంటాయి కదా, వాటిని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే ఆ అనుభవాలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా కూడా సానుకూలంగా ఉంది. ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నాలు కూడా మీకు సక్సెస్ అవుతాయి. అయితే ఒకనాటి మిత్రులు ఇప్పుడు శత్రువులుగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మిత్రులే శత్రువులు అవుతారు.
శత్రువులే మిత్రులు అవుతారు. మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు కూడా ఉంటారు. వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కూడా ఆలోచించి మాట్లాడండి. వారితో కాస్త టైం స్పెండ్ చేయడానికి కూడా ప్రయత్నం చేయాలి. కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి సమయం ఇవ్వటం చాలా మంచిది. అలాగే స్థిరాస్తుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైనా కొనుగోలు చేయాలి అనుకుంటే ముందుగా ఆ పేపర్స్ కానీ లేదనుకుంటే ఆ సైట్ మీద లోతైన అధ్యయనం చేసి అప్పుడు మీరు తీసుకోండి. రుణ ప్రయత్నాలు అయితే సానుకూలంగా ఉన్నాయి, ఫలిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు మాత్రం నిదానంగా వ్యవహరించండి. ఎవరో ఏదో చెప్పారని ఆవేశపడి కోర్టుకు వెళ్ళిపోవటం కాదు. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాల్లో మాత్రం కాస్త స్పీడ్ అందుకుంటుంది. మీరు కాస్త ముందుకు తీసుకువెళ్తారు. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కాస్త ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి. ఇక నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక రాజకీయ నాయకులు మీరు మాత్రం ప్రజలతో ఎక్కువగా ఇంటరాక్షన్ పెంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రజలతో వదిలేసి ఎవరో మీ అనుచరులు ఉన్నారని ముగ్గురు నలుగురు వారి ద్వారా మీరు అన్ని పనులు చేయించేస్తూ ఉంటే ప్రజలతో మీకున్నటువంటి అటాచ్మెంట్స్ తగ్గిపోయే సూచనలు ఉంటాయి. అందువలన మీరు నేరుగా అటాచ్మెంట్ పెట్టుకోండి. ఉద్యోగస్తులకైతే అంతా సానుకూలంగా ఉంది. ప్రమోషన్ల కోసం ఎదురు చూసేవారికి కూడా బాగుంది. కానీ దూర ప్రాంతాలకు బదిలీలు కనిపిస్తూ ఉన్నాయి. మరి వ్యాపారస్తులకైతే పర్వాలేదు, లాభాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత లాభాలైతే ఉండకపోవచ్చు. మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే నూతన పెట్టుబడులకు కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే నూతనంగా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏమిటి, మీరు ఏ బిజినెస్ చేస్తే దాని మీదే అవసరమైతే పెట్టుకోండి. అంతే తప్ప కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసి ఒక స్టడీ చేయకుండా ఆవేశంలో ఎవరో చెప్తే మాత్రం స్టార్ట్ చేయొద్దు. భాగస్వామ్య వ్యాపారస్తులకు సాధారణంగా ఉంది. కొద్దిగా ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీ పార్ట్నర్స్ మధ్య చికాకులు కనిపిస్తూ ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక షేర్ మార్కెట్కి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది. మరి చిరు వ్యాపారస్తులకు మాత్రం శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. కళారంగం వారు టీవీ, సినీ, ఇతర కళాకారులందరికీ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకైతే ఇది శుభ సమయంగానే చెప్పాలి. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. మైండ్ అంతా చదువు మీద ఫోకస్ చేయండి. ప్రేమికులకు అనుకూలంగానే ఉంది. ఇక 6, 8, 13 తేదీల్లో అంతా సానుకూలంగా ఉంటుంది. 1, 3, 11, 15 తేదీల్లో మాత్రం కాస్త ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. మరి మీనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి నవగ్రహ స్తోత్రం చదివితే బాగుంటుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం 18 సార్లు, సాయంత్రం 18 సార్లు మనసు పెట్టి చదవండి. తప్పకుండా మీరు నమ్మే ఆ దైవం మీకు మంచి ఫలితాన్ని ఇస్తాడు. మరి జన్మంలో శని సంచారం కాబట్టి శనీశ్వర జయంతి నాడు మన క్షేత్రంలో, మన పీఠంలో జరిగేటువంటి ఈ హోమంలో పాల్గొన్నట్లయితే పరోక్షంగా మీకు అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.